రాజధానిలో జాతీయ స్థాయి పశు ప్రదర్శన ప్రారంభమైంది. మేలుజాతి పశువులు, పాడి రంగానికి చెందిన నూతన సాంకేతిక వ్యవస్థలతో హైటెక్స్ ప్రాంగణం కోలాహలంగా మారింది. అత్యాధునిక పాలు తీసే పరికరాలు, పాల శీతలీకరణ, ప్యాకెట్ల తయారీ యంత్రాలు కొలువుదీరాయి. సోమవారం వరకు జరిగే ప్రదర్శనకు 2 రాష్ట్రాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ వేదికగా 3 రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి 4వ పశు ప్రదర్శన ప్రారంభమైంది. 100కు పైగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన అత్యాధునిక యంత్రాలు, ఆహారోత్పత్తులు, శీతలీకరణ నిల్వ పరికరాలను ప్రదర్శించారు. ముర్రా, జఫ్రాది, రెడ్ సింధీ, సాహివాల్, గిర్, ఒంగోలు, పుంగనూరు, వేచూరి, కపిల మేలుజాతి ఆవులు సహా అధిక పాల దిగుబడి ఇచ్చే పశువులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. ప్రదర్శనను ప్రారంభించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్టాళ్లను సందర్శించారు. వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్లు, మందులను పరిశీలించారు. ఇటు దానపైన సబ్సిడీ ఇస్తున్నాం, గడ్డి విత్తనాలపైన సబ్సిడీ ఇస్తున్నాం. దీన్ని సద్వినియోగపరుచుకొని రైతులు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందవలసిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆటోమేటిక్ గా పాడి రంగం అనేది వ్యవసాయ రంగంలో ఒక భాగం కాబట్టి వాళ్ళు రాయితీలు ఇవ్వడం అనేది కూడా వ్యవసాయ రంగం దృష్టి పెట్టుకునే ఇలా ₹4 ఇన్సెంటివ్ ఇవ్వడం కానీ ఒక రైతే. గడ్డి విత్తనాలు 75% విత్తనాలకు ఇస్తా ఉన్నాం. తర్వాత ఫీడ్ కూడా రైతులకు 50% సబ్సిడీ మీద డాక్రా మహిళలు ఎవరైతే గేదెలు తీసుకుంటున్నారో వారికి ₹5,000 ₹2,500 సబ్సిడీ మేము ఇస్తున్నాం దాని మీద. అరుదైన జాతి పశువులను పోషిస్తున్న రైతులు కపిల, పుంగనూరు ఆవులను ప్రదర్శించారు. వాటి గొప్పదనం, పాల దిగుబడి గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శంషాబాద్ దగ్గర ఫామ్ ఉంది. ఆ ఫామ్ లో మేము వీటిని పెంచుతున్నాము. ఇవి మేము కేరళలోని కాసరగోడ్ అన్న ఏరియా నుంచి తెప్పించుకున్నామండి. ఇవి కాసరగోడ్లో కపిల అనమాట అండి. ఇవి ప్రపంచంలోనే 2వ పొట్టి జాతి అనమాట అండి. వీటి ప్రత్యేకత ఏంటంటేనండి, వీటి పాలు చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. పెర్ లీటర్ ఒక 300, 400 అట్లా వర్త్ఫుల్ చేస్తాయి. ఏంటంటే ఇక్కడ వెదర్కి సెట్ అవుతాయో లేవో అని అనుకున్నాం కానీ మేము తీసుకొచ్చి అప్పుడే ఒక 3-4 మంత్స్ అయిందండి, బాగానే సెట్ అయినాయండి. ఇది పొంగనూరు జాతి అండి. ఇది గిత్త 15 సంవత్సరాల నుంచి ఆదాయం పెరుగుతుందండి. ఇది ఇండియా లిమ్కా ఏసీ రికార్డ్ అండి. ఇది దీని పాలు కూడా ఔషధ గుణంలో బాగుంటాయండి. ఇంట్లో మాత్రం మంచిదండి ఇంట్లో ఉంటే. అందుకే సెంటిమెంట్ గా చాలా మంది పెంచుతున్నారండి. ఇవన్నీ లక్షల్లో ఉంటాయండి. ₹1,00,000 కానీ 4 లక్షల దాకా ఉందండి దీని కాస్ట్. దీని పాలు కూడా మిల్క్ కూడా మంచిదండి. ఇది 3 కానీ 5 లీటర్ దాకా ఇస్తాయండి. పాలు కూడా ఆయుర్వేద గుణాలు కొన్ని రోగాలు కొంచెం మంచిది అంటారండి డాక్టర్లు.